మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. రైట్, మంత్రివర్గ విస్తరణ గురించి చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలోనే ఇటు మంత్రివర్గంలో ఉన్న వాళ్ళకి ఇటు మంత్రివర్గంలోకి వచ్చే వాళ్ళకి మధ్య పోటాపోటీగా డిస్కషన్లు అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మీ ఇంట్లో ఒకరికి మంత్రి పదవి ఇచ్చిర్రు, మరి ఆయన కూడా ఇంకొకరికి ఇస్తే మా ఇంట్లో కూడా ఇంకొకరికి కావాలని చెప్పేసి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త పంచాయతీ పెట్టిండంట. ఆల్రెడీ నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఆల్రెడీ మీ ఇంట్లో ఒకటి ఉంది కాబట్టి మళ్ళీ మీ తమ్ముడికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మా ఇంట్లో నా భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కొత్త పంచాయతీ అయితే ఒకటి పెట్టినట. ఇది ఇట్లా ఉంటే ఇంకో మంత్రి పంచాయతీ ఏంటంటే రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి. రెవెన్యూ శాఖ మీద చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఎమ్మెల్యేలే ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. అధికారులు ఎమ్మెల్యేలని ఇతర మంత్రుల మాటలని పట్టించుకోవట్లేదు, ఎవరు మాట వినట్లేదు. మొత్తం పొంగులేటి రెవెన్యూ శాఖను గుప్పిట్లో పెట్టుకొని తనకు కావాల్సినట్టుగా ఆ శాఖను పనిచేయించుకుంటున్నారని చెప్పేసి ఫిర్యాదులు అందినాయట. అందుకే పొంగులేటిని రెవెన్యూ శాఖ నుంచి తప్పిస్తారా అనేది కూడా ఒక చర్చ మొదలైంది. దీంతోపాటే బెట్టింగ్ యాప్లకు ప్రమోషన్ చేస్తే తప్పేంది అని చెప్పేసి ఎప్పుడు బాంబు లాంటి కామెంట్లు చేసే రామ్ గోపాల్ వర్మ ఈ కామెంట్ చేసిండు. బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేస్తే తప్పేంటి, అందులో ఉన్న దానివల్ల వచ్చే నష్టమేందని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇంకోటి, ఈ రోజు నుంచే హుజూర్ నగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ప్రారంభం చేయబోతూ ఉన్నారు. దాంతోపాటే కొత్త రేషన్ కార్డులు కూడా మొత్తం దాదాపు 3 కోట్ల మంది ఈ సన్నబియ్యం ఈరోజు నుంచి అందుకోబోతూ ఉన్నారు. 30 లక్షల కొత్త రేషన్ కార్డులు కూడా ఈరోజు పంచబోతూ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన విషయం మనకు తెలిసిందే మంత్రి. రైట్, ఈ డీటెయిల్స్ అన్నీ మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇవాళ అన్ని పార్టీ కార్యాలయాలలో ఉగాది వేడుకలు చేస్తూ ఉన్నారు. పంచాంగ శ్రవణం ఉంది. రైట్, హెడ్లైన్స్లో చూద్దాం. ముందుగా తొలి వెలుగులో చూస్తే రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటి అవుట్, మంత్రుల శాఖల్లో ఊహించని మార్పులు, నివేదికలు తెప్పించుకున్న అధిష్టానం, రాష్ట్రంలో కీలకంగా మారిన భూ సమస్యలు, రెవెన్యూ శాఖపై ఎమ్మెల్యేల ఫిర్యాదు, భూ సమస్యల పరిష్కారంపై ఆగ్రహం, ప్రజాప్రతినిధుల మాట వినని అధికారులు, పొంగులేటికి వేరే శాఖ కేటాయించే ఛాన్స్. ఇక రామ్ గోపాల్ వర్మ కామెంట్ చూడొచ్చు. బెట్టింగ్ యాప్స్, బెట్టింగ్ ప్రమోషన్స్ చేస్తే తప్పేంటి, మార్కెట్లో అన్నింటిలానే అది ఒకటి. బెట్టింగ్ యాప్స్ నిరోధానికి చట్టం ఉందా, ఉంటే కదా ఆ ప్రకారం నడుచుకునేది. హామీలు నెరవేర్చలేదని ఓటు అడిగిన వారిపై కేసు పెడదామా. బెట్టింగ్ యాప్స్పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు. ఇక మల్లన్న, మాజీ మంత్రి మల్లారెడ్డి కపూర్ కసికసిగా ఉంది. ఆడియో ఫంక్షన్లో మల్లారెడ్డి జోష్, హీరోయిన్పై సంచలన వ్యాఖ్యలు. మల్లారెడ్డి తీరుపై మహిళా సంఘాల ఫైర్, మహిళలంటే అస్సలు గౌరవం లేదా, ఎమ్మెల్యే అయ్యుండి ఇలాగైనా మాట్లాడేది. సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్న నెటిజన్లు. అయితే ఆయన ఏం మాట్లాడినా కథం తక్కువ ఇట్లా అనేస్తాడు. మరి దీని అర్థం ఎక్కడ పోతుంది, ఎవరు హట్ అవుతారు, ఎవరు ఏమవుతారు అనేది వెనక ముందు చూసుకోకుండా అనేస్తాడు. ఆ తర్వాత ఇట్లా వివాదాలు అవుతాయి. హైదరాబాద్లో గన్ కల్చర్, ఓ ఎక్స్పోలో కాల్పుల కలకలం, 2 షాప్ కీపర్ల మధ్య గొడవ, గన్తో మరొకరిపై కాల్పులు. గుడిమల్కాపురంలో షాకింగ్ ఘటన. హౌస్ ట్యాక్స్ 1000 కోట్లు, రాష్ట్రంలో భారీగా ఆస్తి పన్ను వసూలైనంట. వన్ టైం సెటిల్మెంట్కి భారీ రెస్పాన్స్ వచ్చింది. వడ్డీపై 90% రాయితీ ఇస్తానంతో వచ్చిందట. ఇక్కడ ఇంకో పంచాయతీ వచ్చిన నల్గొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ వర్సెస్ కోమటిరెడ్డి, మంత్రి పదవుల కోసం కొట్లాట. నీ తమ్ముడికి ఇస్తే నా భార్యకు ఇవ్వాల్సిందే. అధిష్టానం వద్ద ఇరువురు నేతల పట్, రాజగోపాల్ రెడ్డి పదవికి చెక్ పడే ఛాన్స్. ఒకే ఫ్యామిలీలో 2 మంత్రి పదవుల. అధిష్టానంపై పలువురు ఎమ్మెల్యేల ఆగ్రహం. కథం గయా, టాటా బాయ్ బాయ్. ఇక ఈనాడులో చూస్తే, ఈనాడులో ప్రధాన వార్తలు. పేదల కంచంలో సన్నబువ్వ, రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక, సాకారం అవుతున్న సన్నబియ్యం హామీ. నేడు హుజూర్ నగర్లో సీఎం రేవంత్ చేతుల మీదుగా పథకం ప్రారంభం. 1 కోటి కుటుంబాల్లోని 3,10,00,000 మందికి లబ్ధి చేకూరబోతుందట. ఇక భూకంపం సంబంధించిన మాత్రం వార్త. మయన్మార్లో మృత్యుఘోష, భూకంప విపత్తులో 1600 పైగా చనిపోయారట. శిథిలాలను తొలగించే కొద్దీ బయలుపడుతున్న మృతదేహాలు. 3,400 మందికి గాయాలనేట. భారత్ నుంచి విమానాలు, నౌకల్లో సహాయ సామాగ్రి పంపించారు. 118 మంది సిబ్బందితో తాత్కాలిక ఆసుపత్రి కూడా ఏర్పాటు చేశారు. ఇక మరో 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, రాష్ట్రాన్ని పాలించే శక్తి
కొడంగల్ ఇచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. అంబేద్కర్పై అమిత్ షా అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. ఇక ఈనాడులో ఇది ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇలా పండుగ కాబట్టి ఫ్రంట్ పేజీలు అన్నీ కూడా సోల్డ్ అవుట్. స్వచ్ఛందంగా వెళ్ళిపోండి. క్యాంపస్ ఆందోళనలో పాల్గొన్న వందలాది మంది విదేశీ విద్యార్థులకు అమెరికా ఈమెయిల్స్ పంపించిందట. జాతి వ్యతిరేక పోస్టులు షేర్ చేసిన వారికి కూడా F1 వీసాలు రద్దు చేసినట్టు. ఇప్పటికే 300 మంది వీసాలు రద్దు చేసింది. గ్రీన్ కార్డుల దరఖాస్తు ప్రాసెసింగ్ కూడా నిలిపేసింది. ఇక మయన్మార్లో ఆహాకారాలు. 1664కు చేరిన భూకంపం మృతుల సంఖ్య. రెబల్స్ ప్రాంతంలో కానరాని సహాయక చర్యలు. పండుగ పూట సన్నబియ్యం. నేడు హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం 50,000 మందితో సభ. ఏర్పాట్లను పరిశీలించిన ఉత్తమ్. ఏప్రిల్ నుంచి 3,10,00,000 మందికి సన్నబియ్యం పంపిణీ చేశారట. నిన్న ఆయన కొడంగల్లో మాట్లాడుతున్నాడు. 10 ఏళ్ళు కొడంగల్కే సీఎం సీటు, దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతా. భూములు కోల్పోయిన కుటుంబాలకు 2 ఉద్యోగాలు. అంబేద్కర్ను అవమానించిన షా. బీసీలకు బీజేపీ వ్యతిరేకం. హిందూ ముస్లింలు ఏకమై దేశాన్ని కాపాడాలి అని చెప్పేసి నిన్న కొడంగల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. మొన్ననేమో మధ్యలోనే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారు, వచ్చే ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు కాంగ్రెస్ తరపు నుంచి అని చెప్పేసి. మరి ఇటు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏమో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రికి ఉంటా, కొడంగల్ నుంచే ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పేసి నిన్న ఆయన కామెంట్ చేసిన. మరి దీని మీద ఎలాంటి స్పందన వస్తుందో, ఎవరు ఎట్లా స్పందిస్తారో చూడాలి. ఛత్తీస్గఢ్లో మళ్ళీ ఎన్కౌంటర్. 17 మంది మావోయిస్టుల మృతి. సుకుమా జిల్లాలోని అడవుల్లో ఘటన. మృతుల్లో 11 మంది మహిళలు. గాయపడ్డ నలుగురు డిఆర్జీ జవాన్లు. మావోయిస్టులు లొంగిపోవాలి అమిత్ షా. 15 మంది మావోయిస్టులు లొంగిపోయారట. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే డిఎస్పీ ప్రణీత్ రావుతో టచ్లో ఉన్న కొన్ని నెంబర్లు ఇచ్చి ట్యాపింగ్ చేయించా. పోలీసుల విచారణలో ఒప్పుకున్న శ్రవణ్ రావు. ట్యాపింగ్ పరికరాలకు డబ్బులు ఎవరిచ్చారు? రాధాకిషన్ ప్రభాకర్ రావు ఎలా తెలుసు? ప్రణీత్ రావు మీ ఆఫీస్కు ఎందుకు వచ్చేవారు? ఉప ఎన్నికల వేళ డబ్బు పట్టివేత వెనుక ఉన్నది ఎవరు? ప్రశ్నల వర్షం కురిపించిన పోలీసులు. చాలా ప్రశ్నలకు జవాబులు దాటవేసిన శ్రవణ్ రావు. ఈయన పోలీసులకి అప్రూవల్గా మారిపోతా అని చెప్పేసి చెప్పిందట. చాలా విషయాలు నిన్న విచారణలో చెప్పిందని చెప్పేసి ఇక్కడ వార్త. జీపీఓకు అర్హతలు ఇవే, డిగ్రీ లేదా ఇంటర్మీడియట్. విఆర్ఓ విఆర్ఏ 5 ఏళ్ల సర్వీసు. రాత పరీక్షతో నియామకం. గత సర్వీసు కాలం 0. గ్రామ పాలనాధికారి పోస్టు మార్గదర్శకాలు రిలీజ్ చేసిరు. వచ్చేస్తున్నాయి కొత్త బార్లు. జిహెచ్ఎంసీ మినహా 25 చోట్ల ఏర్పాటు. నేడు నోటిఫికేషన్ జారీ. కోడ్ ముగిశాక జిహెచ్ఎంసీ పరిధిలో మరో 15 బార్లు, అంటే మొత్తం 40 బార్లు. ఏప్రిల్ 26 వరకు దరఖాస్తులు లాటరీ పద్ధతిన ఎంపిక చేస్తారట. ఆస్తి పన్ను వసూళ్లలో తెలంగాణ రికార్డు. 1000 కోట్లు దాటిన రాబడి. సెలవులు ఉన్నప్పటికీ నేడు రేపు పనిచేయనున్న మున్సిపాలిటీలు వసూలు చేసుకోవాలిగా ఇంటి ట్యాక్స్. అందుకోసం ఇవాళ రేపు కూడా పనిచేస్తుందట. రేపే రంజాన్. నేడు పశ్చిమాసియా దేశాల్లో పండగ. ఇక వెలుగులో చూస్తే వెలుగు ప్రధాన వార్తలు ప్రధాన పేజీలో యాడ్. సన్నబియ్యం స్కీమ్ ఇయాలనే ప్రారంభం. హుజూర్ నగర్లో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. 30,000 మందితో భారీ బహిరంగ సభ. దేశంలోనే తొలిసారి రాష్ట్రంలో సన్నబియ్యం పంపిణీ. మయన్మార్ భూకంప మృతులు 1644. 3,400 మందికి గాయాలు. శిథిలాల కిందే ఇంకా వేలాది మంది ఉన్నారట. స్థానిక ఎన్నికలకు 45 రోజుల డెడ్లైన్. బిల్లులను 9వ షెడ్యూల్లో చేర్చేలా ఢిల్లీ వేదికగా నెలపాటు కేంద్రంతో పోరాటం. కేంద్రం అడ్డుకుంటే రిజర్వేషన్లపై 2 ప్రతిపాదనలు. 1 నేరుగా అమలు చేయడం. 2 కోర్టు బ్రేకులు వేస్తే పార్టీ పరంగా 42% సీట్లు. ఇది మొదటి నుంచి అనుకుంటున్నది. జూన్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలక్షన్లు నిర్వహించేలా ఏర్పాట్లు. ఇప్పటికే ఎన్నికల ఆలస్యంతో ఆగిపోయిన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్. ఇంకా 45 రోజులు అంటే దగ్గర పడ్డది. ఇప్పుడు ఏప్రిల్ అయిపోతే మే. ఏప్రిల్ స్టార్ట్ అయింది కాబట్టి రేపు కాబట్టి ఏప్రిల్
మే 15 తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. జూన్ ఫస్ట్ వారంలో ఉండొచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, అగ్రనేత జగదీష్ సహా 17 మంది మావోయిస్టులు మృతుల్లో 11 మంది మహిళలే. భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారట. అప్రూవర్గా శ్రవణ్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు కీలక వివరాలు వెల్లడించిన నిందితుడు. బీఆర్ఎస్ హయాంలో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా పొలిటికల్ సర్వే, లీడర్లు వ్యాపారవేత్తల నెంబర్లు ప్రణీత్ రావు టీంకు చేరవేత. నాటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు అంగీకారం. 7 గంటల పాటు ప్రశ్నించిన అధికారులు వచ్చే నెల అంటే ఏప్రిల్ 2 తారీఖు నాడు మళ్ళా రావాలని ఆదేశించినట్టు. అమెరికా నుంచి డైరెక్ట్గా విచారణకు హాజరైండు. స్వచ్ఛందంగా వెళ్ళిపోండి, క్యాంపస్ నిరసనలో పాల్గొన్న స్టూడెంట్లకు అమెరికా హెచ్చరిక. వీసా రద్దు చేసినట్టు వందలాది మందికి మెయిల్. ఫోటోలు షేర్ చేసిన వాళ్లకు వాటికి లైక్ కొట్టిన వాళ్లకు ఇబ్బందులు. వారిలో కొంతమంది ఇండియన్స్. హిమాచల్ ప్రదేశ్లో తెలంగాణ పవర్ 520 మెగావాట్ల హైడల్ ప్లాంట్ల నిర్మాణానికి ఒప్పందం. అగ్రిమెంట్పై ఇరు రాష్ట్రాల సంతకాలు. గ్రీన్ ఎనర్జీలో ఇది గొప్ప ముందడుగు అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి మాట్లాడారు. కాజీపేట రైల్వే డివిజన్ హోదాపై ఏపీ కుట్ర. టీడీపీ సర్కారు విజ్ఞప్తితో విజయవాడకు తరలించే యోచనలో కేంద్రం. ఇందులో భాగంగానే తాజాగా 185 మంది సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేశారనే అనుమానం. ఇప్పటికే 1000 నుంచి 521 తగ్గిన కాజీపేట పోస్టులు. గతేడాది కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరైంది. రైల్వే డివిజన్ కూడా సహకారం అవుతుందనుకునే టైంలో రైల్వే డివిజన్ని కాజీపేట రైల్వే డివిజన్ హోదాని తీసుకోబోతుంది ఏపీ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక బోనీ కొట్టిన గుజరాత్ టైటాన్స్. ఐపీఎల్లో నిన్న జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మీద గుజరాత్ టైటాన్స్ గెలిచింది. ఇక స్వేచ్ఛలో ప్రధాన వార్తలు చూస్తే పేదోడి కంచంలోకి సన్నబువ. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీకారం. హుజూర్ నగర్లో నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి. ఉగాది రోజున చారిత్రాత్మక ఘట్టం. భారీ ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగం. కొడంగల్పై కుట్రలు. అభివృద్ధి జీర్ణించుకోలేకపోతున్న కల్వకుంట్ల ఫ్యామిలీ. దశాబ్దాల పాటు ముఖ్యమంత్రి పీఠం ఈ నియోజకవర్గానిదే. భూములు కోల్పోయిన వారి ఇంటికి 2 ఉద్యోగాలు ఇస్తాం. 10,000 కోట్లతో కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. నియోజకవర్గంలో ఎకరం ₹1 కోటి పలకాలి. నా మీద ఈర్ష్య ద్వేషంతోనే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు. కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. రోడ్ల విస్తరణలో రాజీ పడద్దు. భూసేకరణకు నిధుల కొరత రానివ్వం. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్లానింగ్. లింక్ రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రాధాన్యత. సిట్లోని ప్రాంతాలన్నిటికీ రోడ్ల అనుసంధానం. తక్కువ టైంలో ఆటంకాలు లేని ప్రయాణమే లక్ష్యం. పట్టణాభివృద్ధి, రోడ్ల నిర్మాణం మీద నిన్న జరిగిన రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. సన్నబియ్యం సబ్సిడీ భారం 2,858 కోట్లు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగం. కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ దొడ్డు రకానికే. ఏటా సర్కారుకు 13,523 కోట్లు ఖర్చు అవుతుందట. దేశంలోనే మొట్టమొదటిసారి తెలంగాణ రికార్డ్. రేషన్ కార్డు 3 రంగుల్లో కొత్త రేషన్ కార్డుల జారీ. అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కు గ్రీన్ కలర్ ఈరోజు ఇస్తారు కాబట్టి అది క్లియర్ చేసారు. మా లెక్కలు పక్కా. గత సర్కారు అప్పుల భారం 8.19 లక్షల కోట్లు. అన్ని ఆధారాలు ఉన్నాయంటున్న రాష్ట్ర ప్రభుత్వం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెండింగే 40,000 కోట్లు. ఈ ఏడాది 1,50,000 కోట్ల పాత అప్పు, వడ్డీ పేమెంటు. శాఖల వారీగా రుణాలు చెల్లింపు వివరాలు బహిర్గతం. విపక్షాల తప్పుడు లెక్కలు, విమర్శలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నియామకాలు వేగవంతం. గ్రామ పాలన అధికారులుగా వీఆర్ఓలు, వీఆర్ఏలు. 5 ఏళ్ల అనుభవం ఉన్న వారికి ఆప్షన్లతో అవకాశం. ఇంటర్మీడియట్ చదివిన నియామకానికి సమ్మతి. లేనట్లయితే కనీస విద్యార్హతగా ఏదైనా కోర్సులో డిగ్రీ ఉండాలట. గ్రామ రెవెన్యూ అంశాల్లో పట్టుపై స్క్రీనింగ్ పరీక్షలు. గతంలోని సర్వీసులు ఇప్పుడు లెక్కలకు రావట. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ వీఆర్ఓలు, వీఆర్ఏల రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుంది. దీనికి సంబంధించి మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. రజతోత్సవంపై గులాబీ ఫోకస్. విజయవంతం చేసే దిశగా ప్రణాళికలు. 2న సభాస్థలికి భూమి పూజ. ఏప్రిల్ మొదటి వారంలో కీలక సమావేశాలు. సభ విజయవంతానికి కమిటీలు. కేసీఆర్ ప్రసంగంపైనే మొత్తం క్యాడర్ ఆసక్తి. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు. ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లివిరని చెప్పేసి కామెంట్ చేశారు. దొరికిపోయిన గులాబీలు. ముందే చెప్పిన స్వేచ్ఛ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలనం. శ్రవణ్ రావు విచారణతో నిజానిజాలు బయటకు. 2 మాజీ మంత్రుల పేర్లు వెల్లడించిన శ్రవణ్ రావు.
ఏప్రిల్ 2 తారీఖు నాడు మళ్ళా రావాలని చెప్పిరట. కలిసికట్టుగా పాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూకుడు, సీఎం మంత్రులు ఉమ్మడిగా ఉన్నామన్న సంకేతం పంపేలా సభలు, సన్నబియ్యం పంపిణీతో పునాది, సీనియర్లకు అధిష్టానం సూచనలతో మారిన ధోరణి, పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా రానున్న రోజుల్లో పర్యటనలు. హరిత హోటల్స్ ఫర్ లీజ్, రాష్ట్ర వ్యాప్తంగా 21 హోటళ్లు 5 ఏళ్ల కాల పరిమితితో అద్దెకు, ప్రభుత్వం నిర్వహించలేక ప్రైవేట్ వైపు. విజయ విహార్కు ఏటా 15 లక్షలు, మహతి ఆడిటోరియానికి 9 లక్షలు, భద్రాచలంలో 17 షాపులకి 20 లక్షలు. రైట్. ఇక దిశ విషయానికి వస్తే, దిశలో రాజయోగం ఎవరికో, రాజకీయ పార్టీలకు ఈ ఏడాది కీలకం. ఎన్నికల తర్వాత తగ్గిన బీజేపీ దూకుడు, ఈ ఏడాది అయినా కొత్త అధ్యక్షుడు నియామకం అయ్యేనా? బీఆర్ఎస్లో 3 ముక్కలాట, ఇకనైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారా? పదవులపై కాంగ్రెస్ నేతల గంపేడ్ ఆశలు. ప్రభుత్వ పథకాలకు నిధుల వేటలో అధికార పార్టీ. 3 పార్టీలకు కీలకం కానున్న స్థానిక ఎన్నికలు. 45 రోజుల్లో స్థానిక ఎన్నికలు అన్నారు కదా, ఈ పొలిటికల్ పంచాంగం అని చెప్పేసి దిశ ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాసింది. ఈ ఏడాది అంటే ఈ స్థానిక ఎన్నికలు జరుగుతున్న ఈ ఏడాదిలో కనుక ఏ పార్టీ కొంత దూకుడుగా ముందుకెళ్తే 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి కొంత ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. దండకారణ్యం రక్తసిక్తం. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్, 17 మంది మావోయిస్టులు మృతి, వారిలో 11 మంది మహిళలే ఉన్నారట. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఎన్నికల ఫలితాల తర్వాత దేశం విడిచి ఎందుకు పారిపోయారు? శ్రవణ్ రావును 6 గంటలు విచారించిన సిట్, సహకరించకుండా పొడి పొడి సమాధానాలు. 2న మరోసారి విచారణకు రావాలని అధికారుల నోటీసు, ఆయన అప్రూవర్గా మారుతారంటూ సోషల్ మీడియాలో ప్రచారం. కొందరికి కుర్చీ పోయిందనే దుఃఖం, చిట్టి రాసిస్తే చాలు అన్నీ పూర్తి చేస్తా, ఒక్క సంతకం చాలు అని చెప్పేసి నిన్న కొడంగల్లో ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి సందర్భంలో చేసిన వ్యాఖ్యలు. 10 ఏళ్ళు కుర్చీ, ముఖ్యమంత్రి కుర్చీ కొడంగల్కే ఉంటుందని చెప్పేసి అన్నారు ఆయన. ఉపాధి కూలీల వేతనం పెంపు, దక్షిణాది రాష్ట్రాల్లో రోజుకు 300 నుంచి 307 రూపాయలు, అంటే 7 రూపాయలు పెంచారు. అత్యధికంగా హర్యానాలో 400. దశల వారీగా ఫోటోలు మస్ట్. వైశాల్యం 400 చదరపు అడుగులకు తగ్గొద్దు. 2 రూములు, వంటగది, బాత్రూమ్ ఉండేలా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇందిరమ్మ ఇళ్లకు కొత్త గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. దేశం విడిచి వెళ్ళిపోండి, సెల్ఫ్ డిపోర్టేషన్ చేసుకోకపోతే కఠిన చర్యలు, విదేశీ విద్యార్థులకు అమెరికా వార్నింగ్. జీపీఓల ఎంపికకు స్క్రీనింగ్ టెస్ట్, మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం. రెవెన్యూ శాఖ సెక్రటరీ ఉత్తర్వులు, విధి విధానాలపై భిన్నాభిప్రాయాలు. భూభారతి ఆలస్యం, వచ్చే నెల చివరన అమల్లోకి వచ్చే ఛాన్స్. ధరణి ప్లేస్లో పెడుతున్నారు కదా, అదే భూభారతి. మయన్మార్లో మరణ మృదంగం, 1644 చేరిన మృతుల సంఖ్య, 3408 మందికి తీవ్ర గాయాలు. ఎవరు అడ్డుకున్న వక్ఫ్ బిల్లు ఆగదు, త్వరలో పార్లమెంట్ ఆమోదించడం ఖాయం. దేశవ్యాప్తంగా మద్దతు, ఓవైసీ అడ్డగోలు మాటలు. దేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడిండు. రైట్. ఇక దిశలో ఇవి ప్రధానంగా. నమస్తే తెలంగాణలో చూస్తే పాలమూరుపై పగ, కల్వకుర్తికి దగ, సొంత జిల్లాకు సీఎం ద్రోహం. 16 నెలల్లో తట్టెడు మట్టెత్తకుండా నిర్లక్ష్యం. కేసీఆర్ ప్రభుత్వంలో పూర్తయిన కాల్వల టెండర్లను రద్దు చేసిన కాంగ్రెస్. తాజా రేట్ల ప్రకారం ఖజానాపై 1350 కోట్ల అదనపు భారం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వార్త. హెలికాప్టరా పల్లె వెలుగు బస్సా, ఉత్తమ్ నాన్ స్టాప్. అంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా హెలికాప్టర్లోనే పోతుందని చెప్పేసి ఉద్దేశిస్తూ ఈ వార్త చూడొచ్చు. రాష్ట్రంలో రాబందుల పాలన, ప్రశ్నిస్తున్న గొంతులను నొక్కుతున్నారు. రాజకీయ ప్రయోజనాలకే సైబర్ సెక్యూరిటీ. రేవంత్ బ్రదర్స్పై సైబర్ పెట్రోలింగ్ చేయాలి. బాధితుడు నిందితుడుల రేవంత్ రెడ్డి తీరు, తప్పు చేసిన అధికారులను వదిలిపెట్టబోం. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరిక. సీఎంపై ఎన్ఎస్యుఐ ఫైర్, గుంటనెక్క వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. హెచ్సియు భూములను కాపాడుకుంటాం. కాంగ్రెస్ విద్యార్థి సంఘం నేతల
స్పష్టీకరణ నిన్న 400 ఎకరాలు హెచ్సియు భూముల వేలంపాటను నిరసిస్తూ విద్యార్థులు నిన్న హెచ్సియులో సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిరు. పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడ మోహరించనుండే. ఉగాది నాడే బార్ల 45 కొత్త బార్లకు రేవంత్ సర్కారు గ్రీన్ సిగ్నల్. నేడే నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు. గ్రామీణ ప్రాంతాల్లో 25, పట్టణ ప్రాంతాల్లో 20 రాబడే ప్రామాణికంగా ఆయా ప్రాంతాల ఎంపిక. ఈ ఆర్థిక సంవత్సరంలో 27,623 కోట్ల ఆదాయం రాబట్టే దిశగా ప్రభుత్వం. ఎలైట్ బార్లతో మరో నోటిఫికేషన్. సెమిస్టర్లంతా పరిశ్రమల్లోనే. కొత్తగా అప్రెంటిస్షిప్, ఎంబెడెడ్ డిగ్రీ కోర్సులు 3 నెలల అప్రెంటిస్షిప్నకు 10 క్రెడిట్లు స్టైఫండ్. అనారోగ్యంతో గురుకుల విద్యార్థి మృతి. ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోనే నిఖిల్ చనిపోయాడని బంధువుల ధర్నా. బాలుడు మృతదేహంతో నల్లవాగు గురుకుల ముట్టడికి యత్నం. రోడ్డు ప్రమాదంలో ఒక ఐపీఎస్ దుర్మరణం చెందిరు. శ్రీశైలం నుంచి హైదరాబాద్కు వస్తుండగా కారును బస్సు ఢీకొట్టింది. అక్కడికక్కడే మహారాష్ట్ర క్యాడర్ అధికారి సుధాకర్ పటారే చనిపోయాడు. 2 రైతుల ఆత్మహత్య. దిగుబడులు రాక అప్పులతో మనస్తాపం. ఆదిలాబాద్ భూపాలపల్లి జిల్లాల 2 రైతులు ఆత్మహత్య చేసుకున్న వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రచురించింది. ఇవి ఈరోజు ప్రధానంగా అన్ని పేపర్లలో మనకు కనిపించినటువంటి హెడ్లైన్స్. ఇక